మనకి ఎమర్జెన్సీలో డబ్బులు కావాలంటే, సడన్గా ఏదైనా డబ్బులు అవసరం అయితే గుర్తొచ్చేది గోల్డ్ లోన్. చాలా వరకు గోల్డ్ లోన్ మీదే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఆధారపడుతూ ఉంటారు. చిన్న చిన్న అప్పుల కోసం కూడా గోల్డ్ లోన్ పెడుతుంటాం. బ్యాంక్స్కే కాకుండా ముత్తూట్ ఫైనాన్స్ కానీ, చోళమండలం కానీ, ఇలా చాలా వాటికెళ్ళి ఈ ప్రైవేట్ ఫినాన్స్ కంపెనీస్ కూడా వెళ్ళి మనం లోన్స్ అడుగుతుంటాం. ముఖ్యంగా మనం గోల్డ్ తీసుకెళ్ళి దానికి సంబంధించి అన్ని చోట్ల ఒకటే నామ్స్ లేవు, అన్ని చోట్ల ఒకటే రెగ్యులేషన్స్ లేవు, అన్ని చోట్ల ఒకే రకమైన గైడ్ లైన్స్ కూడా లేవు. దీనికి సంబంధించి రీసెంట్గా ఆర్బీఐ కంప్లీట్గా అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీస్కి, ఏదైతే బ్యాంకింగ్ కంపెనీస్ ఉన్నాయో, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో, అందరికీ కూడా గోల్డ్ లోన్ విషయంలో, అంటే గోల్డ్ తనఖా పెట్టి బంగారం కోలేటర్లుగా పెట్టి లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రాపర్ గైడ్ లైన్స్ తీసుకొస్తామని చెప్పి ఆర్బీఐ అనౌన్స్ చేసిందనమాట. దీంతో సడన్గా నిన్న ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, లేదా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ కావచ్చు, చాలా వాటి షేర్ వాల్యూస్ విపరీతంగా డౌన్ అయిపోయినాయి. ఈరోజు కాస్త రికవర్ అయినాయి. ఈరోజు ఆర్బీఐ గవర్నర్ ఇంకో మాట చెప్పారనమాట. మేము నామ్స్ తీసుకొస్తామని చెప్తున్నాం కానీ అవి కఠినమైన నామ్స్ అని చెప్పట్లేదు. గోల్డ్ లోన్ సంబంధించి అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీస్ కూడా ఒకే రకమైన నామ్స్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే గోల్డ్ లోన్ విషయంలో రిస్క్ బేరింగ్ కేపబిలిటీస్ అనేవి ఒక్కొక్క రెగ్యులేటెడ్ ఎంటిటీస్ సంబంధించి చాలా చేంజెస్ ఉంటాయి. కాబట్టి ఆ రిస్క్ బేరింగ్ కేపబిలిటీస్ని గమనించి పూర్తి స్థాయిలో ఒక కాంప్రిహెన్సివ్ రెగ్యులేటరీ నామ్స్ తీసుకొస్తాం, ఒక డ్రాఫ్ట్ పాలసీ రెడీ చేస్తున్నాం అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చెప్పుకొచ్చారనమాట.